హాయ్ ఫ్రెండ్స్, మనకైతే మాత్రం ఏపీ ఈఏపీ సెట్ నుంచి ఫోర్త్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో అప్డేట్ ఏంటి అనేది మీకు డిస్కస్ అయితే చేయబోతున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్లో కానీ పెట్టుకున్నట్లయితే ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, ఎంసెట్, ఈసెట్, ఐసెట్ సంబంధించి అలాగే ఏ సెట్ సంబంధించి అయినా ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుంది. ఇంకా ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ ఫోర్త్ కౌన్సిలింగ్కి సంబంధించిన వచ్చిన అప్డేట్ కోసం మనమైతే మాట్లాడుకోబోతున్నాం. అదేవిధంగా అది ఉంటుందా లేదా, అయితే ఎన్ని సీట్లు అనేవి మిగిలిపోయి, స్పాట్ అడ్మిషన్స్కి ఎన్ని సీట్లు అనేవి మిగిలిపోయి, ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో ఎన్ని ఉండిపోయి, యూనివర్సిటీ కాలేజీల్లో ఎన్ని ఉండిపోయి, మొత్తం అయితే మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇక మనకి న్యూస్ పేపర్లో అయితే మాత్రం ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయితే అయింది. ఏదైతే ఈ ఏపీ సెట్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలా వద్దా అని దాని మీద. సో చూసుకున్నట్లయితే మూడో విడతలోని 5,707 బీటెక్ సీట్లు అయితే భర్తీ అయితే అయ్యాయి. సో ఏదైతే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో, ఏపీ సెట్కి సంబంధించిన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఈ నెల 30 అంటే వచ్చి కిందటి నెల 30th అయితే కంప్లీట్ అయిపోయింది. ఆగస్ట్ 30th అయితే ఆ ఫేజ్ మొత్తం పూర్తి అయితే చేసేసారు. ఇంకా చూసుకున్నట్లయితే వచ్చిన ఆర్టికల్ ఏంటి అనుకున్నట్లయితే, మూడో విడతలో 5,000 సీట్లు బీటెక్ 5,000 బీటెక్ సీట్లు భర్తీ. అమరావతి ఆగస్టు 26న మూడో విడత కౌన్సిలింగ్లో 5,700 సీట్లు అయితే ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ జి గణేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటన తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 30లోగా కాలేజీలకు రిపోర్ట్ చేయాలన్నారు. మొత్తం 248 కాలేజీల్లో 1,39,000 సీట్లు అందుబాటులో ఉంటే 1,16,000 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే ఇవి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్తో సహా మీరు కలుపుకొని 1,39,000కు గాను 1,16,000 సీట్లు మాత్రమే భర్తీ అయితే అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఇంకెంత మిగిలిపోయాయి అనుకున్నట్లయితే 23,155 సీట్లు అయితే మాత్రం మనకి మిగిలిపోవడం అయితే జరిగింది. ఏదైతే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒకవేళ పెడితే దానికి సంబంధించి సీట్లు ఎన్ని ఉన్నాయని అనుకున్నట్లయితే మీకైతే అన్ని కాలేజీలు అన్ని బీటెక్ సీట్లు కలుపుకొని 23,155 సీట్లు అయితే ఇంకా అయితే ఉండిపోయాయి. వాటిని అయితే ఫిల్ అయితే చేయలేదు. సో అవైతే మాత్రం మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినా సరే ఇంకా ఖాళీగా అయితే ఉండిపోయాయి. సో 23,155 సీట్లు పోయాయని వివరించారు. యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కాలేజీలు 7,447 సీట్లు ఉంటే, ప్రైవేటీ కాలేజీల్లో సరికి 1,24,000 సీట్లకు గాను 1,02,000 సీట్లు మాత్రం నిండాయి. సో అదే ప్రైవేట్ యూనివర్సిటీల్లో అయితే మాత్రం 7,950 సీట్లకు గాను 7,744 సీట్లు మాత్రమే భర్తీ అయితే అయ్యాయి. సో చూసుకున్నట్లయితే మీకు యూనివర్సిటీ కాలేజీలలో కూడా మీకు సీట్లు అయితే ఇంకా మిగిలిపోయాయి. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో కూడా మిగిలిపోయి, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా మనకైతే మాత్రం సీట్లు అయితే మిగిలిపోయాయి ఫ్రెండ్స్. సో చూశారు కదా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టినా సరే మనకి ఇంకా ఎన్ని సీట్లు అయితే మిగిలిపోయాయని చెప్పి మొత్తం అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అని చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అనేది అసలు అవ్వద్దు. సెకండ్ ఫేజే క్లోజ్ చేసేయాలనుకున్నారు, కానీ థర్డ్ ఫేజ్ ఏదైతే మనం సోషల్ మీడియాలో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి ట్వీట్ చేయడం వల్ల వాళ్ళైతే మాత్రం క్లియర్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఈ మనకి అంటే స్టూడెంట్స్ ఇచ్చిన ప్రెషర్. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది అని మనం కొంచెం చూసుకున్నట్లయితే, అదే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి. అయితే మనకి ఈ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పెట్టడానికి మ్యాక్సిమం 99.9% మనకి ఒక 90% అయితే ఎటువంటి ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కూడా మనకి ఏదైతే స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏఎస్ఐ కానివ్వండి వీటికి సంబంధించి అడిగినప్పుడు వాళ్ళు కాల్ చేస్తేనేమో మ్యాక్సిమం అందరూ థర్డ్ ఫేజ్లోనే పెట్టుకోవాలి కదా అని చెప్పి హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు అయితే అనడం అయితే జరిగింది. సో మీకైతే మాత్రం ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టే ఛాన్స్ ఉందా అని అడిగితే మ్యాక్సిమం లేదని చెప్తాను. ఎందుకంటే అంత ఛాన్స్ అయితే మళ్ళీ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అయితే థర్డ్ ఫేజ్లోనే మీరు మీ సీట్లు అయితే పొందుకోవాలి కదా, సీట్లు అయితే పెట్టుకోవాలి కదా అని చెప్పి క్లియర్గా అయితే చెప్తుంది. సో మిగిలిన 23,000 సీట్లు అనేవి ఏం చేస్తారు అనుకున్నట్లయితే వీటిని స్పాట్ అడ్మిషన్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం వీటిని స్పాట్ అడ్మిషన్స్గానే అయితే ఇచ్చేస్తారు. సో అంతకు మించి మీకైతే మాత్రం సో
మరి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకైతే మాత్రం ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించి అప్డేట్ అయితే మాత్రం తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో, ఫోర్త్ ఫేజ్ కావాలి అని చెప్పేసి. సో, ఎవరైనా తెలంగాణ వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఫోర్త్ ఫేజ్ కావాలని చెప్పి కామెంట్స్ చేయండి. ఏపీలో కూడానా ఇంకా మీకు మంచి కాలేజీలో సీట్ రాలేదు, లేకపోతే అసలు మీకు సీటే రాలేదు, సీట్ కావాలనుకున్నట్లయితే మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అదే విధంగా మీకు లోకేష్ గారికైతే ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎంత కామెంట్స్ చేసి ఆ కంటెంట్ అనేది లేకపోతే మీడియా వరకెళ్తుందో, మీడియా నుంచి గవర్నమెంట్‌కైతే ఎళ్తుందో, అప్పుడు గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంటది. ఈ సెట్స్‌కి కానివ్వండి, లేకపోతే మనకిక్కడ ఈ మనకి వీళ్ళకైతే మాత్రం అంటే ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయమని చెప్పి ప్రెషర్ అయితే వస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో షేర్ అయితే చేయండి.